నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇప్పుడు కుంభమేళాకు విచ్చేసే భక్తులకు తిరుమల శ్రీనివాసుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. దానికోసం భారీ ఎత్తున ఏర్పాట్లతో కనువిందు చేయబోతున్న టీటీడీ దేవస్థానం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ గౌతమి సంబంధిత నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి ఆలయం ఏర్పాటు వల్ల ఉత్తరాది భక్తులు స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళకు దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేయబోతుందని చెప్పారు. తిరుమల తరహాలో కైంకర్యాలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలతో కన్నుల పండుగగా అలంకరించబోతున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని టీటీడీకి కేటాయించిన స్థలంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, డీపీపీ సెక్రటరీ రఘునాథ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్ అధికారులు పాల్గొన్నారు.